మనందరికీ 'శక్తిమాన్' సిరీస్ బాగా ఐడియా ఉంటే ముఖేష్ ఖన్నా గారు బాగా సుపరిచితులు. ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకొచ్చింది అంటే, రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి 'హౌస్‌ఫుల్ 5' సినిమా చూసిన తర్వాత తనొక రివ్యూ చెప్పాడు, స్పందించాడు. తన అభిప్రాయం ఏంటంటే, 'పుష్ప 2' సినిమా చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు. ఆబ్వియస్లీ ట్రూ. ఎందుకు చెప్పనా, తెలుగు సినిమా చరిత్రలో ఇన్నేళ్లుగా ఒక 2009 అంటే 1990, 2000 ఆ టైంలో వచ్చాయి ఫ్యామిలీ స్టోరీస్ కానీ, అంటే భార్యాభర్తల గురించి మనం ఎప్పుడైనా ఏదైనా సినిమా చెప్పినప్పుడు, భార్య అంటే భర్తకి ఎంత గౌరవం ఉండాలి, భర్తకి భార్య మీద ఎంత గౌరవం ఉండాలి, అసలు కుటుంబం అంటే ఏంటి, అనుబంధాలు అంటే ఏంటి, రక్త సంబంధాలు అంటే ఏంటి, చివరికి ఇంటి పేరుకున్న ప్రాముఖ్యత ఏంటి అనే ఇట్లాంటివన్నీ, అండ్ దేవుడి మీద ఉన్న నమ్మకం ఏంటి, విశ్వాసం మనిషి కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, విశ్వాసం కోల్పోతే ఎలా తయారవుతారు, నెక్స్ట్ ఓర్పు సహనం మనిషికి ఎంతవరకు ఉండాలి, అవి కోల్పోతే మనిషి ఎలా తయారవుతాడు, అండ్ నెక్స్ట్ ఆడవాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ఎవడైనా ఆడవాళ్ళని ఏమైనా చేస్తే మనం ఎలా స్పందించాలి, మన ఇంటి ఆడపడుచుకి ఏమైనా జరిగితే మనం ఇంకెలా రియాక్ట్ అవ్వాలి, ఇట్లాంటి బోలెడన్ని అంశాలు పుష్ప 2 సినిమాలో ఉన్నాయి. అది మన వాళ్ళు ఎంతవరకు గ్రహించారో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమాలు చూసి ముఖేష్ ఖన్నా గారు గుర్తించడం నిజంగా అరుదైన విషయం. ఎందుకంటే 'హౌస్‌ఫుల్ 5' అనే సినిమా, 'హౌస్‌ఫుల్ 1, 2, 3, 4' ఈ ఫ్రాంచైజీస్ అన్నీ కూడా ఫన్ ఎలిమెంట్సే. బేసికలీ చెప్పాలంటే ఇదంతా కామెడీ సినిమానే. అయినప్పటికీ మితిమీరిన లైక్ ఎక్స్పోజింగ్, అంటే అమ్మాయిలని కేవలం గ్లామర్ డాల్స్గా మాత్రమే పరిగణించాలి అన్నట్టుగా. అంటే ఎందుకు, మొన్న మన హరీష్ శంకర్ సినిమా ఒకటి వచ్చింది రవితేజది, మిస్టర్ బచ్చన్ ఐ గెస్. దాంట్లో కూడా ఇప్పుడు ఆ అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే ఎందుకుందో కూడా ఎవరికి తెలియదు. తర్వాత కింగ్డమ్లో ఆఫ్ కోర్స్ అమ్మాయి బాగా చేసిందిలే, బట్ అంటే ఊరికే రావాలి, డ్యాన్సులు చేయాలి, అందాలు ఆరబోతా తప్ప ఇంకా ఏమీ లేదు, హీరోయిన్స్ ఇంతకు మించి దేనికి పనికిరారు, వాళ్ళకంటూ ఒక పర్ఫార్మెన్స్ ఉండదు అని ఫిక్స్ అయిపోతారు కొంతమంది డైరెక్టర్స్. అందుకేనేమో నయనతార లాంటి వాళ్ళు కానీ, దీపికా పదుకొనె లాంటి వాళ్ళు కానీ 1-4 సార్లు కథలు అడుగుతారు, అడిగిన తర్వాత చేస్తారు. ఈవెన్ సాయి పల్లవి లాంటి వాళ్ళైనా సరే, అంటే ఏదో హీరోయిన్ పెట్టి ఈ సినిమాలో మీరే హీరోయిన్ అంటే వావ్ అని ఎగిరి గంతేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ క్యారెక్టర్ ఏంటి అని అడిగే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది తక్కువ. అంటే సినిమాలో హీరో అంటే రెమ్యునరేషన్ ఎంతండి అని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ క్యారెక్టర్ ఏంటండి అని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు క్యారెక్టర్ ఏంటి అని అడుగుతారో అప్పుడు నిజంగా వీళ్ళకి బోల్డ్ అని మంచి పాత్రలు వస్తాయి. ఒకప్పుడు మనకి సౌందర్య గారు, మీనా, రోజా, ఆమని వీళ్ళంతా కూడా, ఈవెన్ రాశి గారు, సుహాసిని గారు, అంటే లేడీస్తో ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి రోల్స్లో నటించారు. అవి చూస్తే చాలామంది కూడా అబ్బా ఇలా ఉండాలి అనిపించేది. ఇప్పుడు ఒక శుభలగ్నం సినిమాలో అయినా సరే, నువ్వు నాకు నచ్చావులో అయినా సరే, సుహాసిని గారి రోల్ జస్ట్ అలా వచ్చాలో వెళ్ళిపోతుంది, బట్ సినిమాకు ఒక కీలకం. ఆవిడ్ని చూసి మహిళలు కొంతమంది నేర్చుకోవాలనే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ వేరే వికృతంగా ఆలోచించే వాళ్ళు మారితే బాగుండు అనుకుంటారు. అంటే ఇలాంటి రోల్స్ చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో జస్ట్ ఏదో రావడం, ఆడుతున్నామా పాడుతున్నామా, ఒక డ్యూయెట్కి పరిమితం అయ్యామా, మాకంటూ 4 పాటలు ఇచ్చారా. ఈ రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఐటమ్ సాంగ్, ఏ హీరోయిన్కి ఐటమ్ సాంగ్ దొరికితే ఆవిడ అంత గ్రేట్. పెద్ద సినిమాలలో ఐటమ్ సాంగ్స్ అంటే హీరోయిన్ ఎవరు అని చూసే వాళ్ళు తక్కువ, ఇందులో ఐటమ్ గర్ల్ ఎవరు అని చూసే వాళ్ళు ఎక్కువ. అంటే ఇట్లా కేవలం గ్లామర్ డాల్ లాగానే హీరోయిన్స్ని చూస్తున్నారు. ఇప్పుడు అదే మళ్ళీ పుష్ప విషయానికి వస్తే, పుష్పలో కూడా మోటు సరసం ఉంది, కాదనలేము, పిచ్చమోటు సరసం అది. కిచెన్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ పడితే అక్కడ మీద పడి డొర్లడాలు, చాలా మోటు సరసం. అయినప్పటికీ కూడా మొగుడు పిల్లలు కలిసి చూస్తే ఈ సినిమా ఏదేదో వాళ్ళ ఇంట్లో జరిగిన ఫీలింగ్ వస్తుంది. భార్య అంటే భర్తకి ఎంత గౌరవం, భర్త అంటే భార్యకి ఎంత గౌరవం. ఈవెన్ గంగమ్మ జాతర టైంలో కూడా భార్య తన భర్తను ఒక మాట అంటే పడకుండా ఎదిరించే ఆ డైలాగ్ కానివ్వండి, నెక్స్ట్ టీవీలో వాళ్ళ ఆయన కనిపిస్తూ ఉంటే ఆవిడ పడే సంబరం కానివ్వండి, ఇవన్నీ 1 కాదు 2 కాదు. ఈవెన్ పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా, సిండికేట్ మీటింగ్ జరిగేటప్పుడు కూడా కూరల్లో ఉప్పు తక్కువైంది అనే విషయం పిల్లలకి ఎలా చెప్పాలి అనేది ఆ విలన్స్ డిస్కస్ చేసుకోవడం,
చాలా చాలా సున్నితమైన అంశాలే. పుష్ప మీరు అనుకున్నట్టు పెద్ద విజువల్ వండర్ అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఎమోషన్స్కి పెద్దపీట వేసినటువంటి సినిమా కాబట్టే ప్రతి ఒక్కరికి దగ్గరైంది. 4 గంటల సినిమా వేసినా సరే ఎగిరెగిరి చూశారు. 2000 కోట్లు కొల్లగొట్టింది. సో ఇట్లాంటి సినిమాని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి అని అన్నారు అంటే మన టాలీవుడ్ స్థాయి ఇంకా ఎక్కువ పెరిగిందనే చెప్పుకోవాలి. వై బికాజ్ చాలా అరుదుగా వస్తున్నాయి సినిమాలు. బూతు సినిమాలు ఎక్కువయ్యాయి, ఒప్పుకుందాం. హారర్ సినిమాలు ఎక్కువయ్యాయి, హారర్ కామెడీలు ఎక్కువయ్యాయి. కానీ ఆడవాళ్ళ పట్ల బాడీ షేమింగ్, వాళ్ళు ఎంత కురస బట్టలు వేసుకుంటే అంత ఇదిగా వాళ్ళని చూడడం, వాళ్ళ బాడీ ఎన్ని విధాలుగా ఊగితే అంతగా ఎంజాయ్ చేసి చేయడం, ఇట్లాంటి వాటినే నమ్ముకొని సినిమాలు తీసేవాళ్ళు ఉండడం మన కర్మ. బట్ అఫ్కోర్స్ తెలుగులో ఈ మధ్య చాలా తగ్గింది. ఒకప్పుడు ఉండింది. అదే పనిగా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ వచ్చినప్పుడు అదే పనిగా బాగా దంచారు సినిమాలు. తర్వాత ఇప్పుడు కొంచెం ఆడియన్స్ ఓటీటీకి అలవాటు అయిన తర్వాత కంటెంట్ బేస్డ్ సినిమాలు కావాలని చూసినప్పుడల్లా ఇలాంటివి ఆల్మోస్ట్ తగ్గిందనే చెప్పుకోవాలి. అండ్ పైగా 2000 కోట్లు కొల్లగొట్టిన సినిమాలో కూడా ఇన్ని బాధ్యతలు చెప్పారు అంటే మరి మనం ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఆలోచించుకుంటూ సినిమాలు తీస్తున్నారు. సో ప్రజెంట్ టాలీవుడ్ ఎలా ఉందంటే నిజంగా బాగుందనే చెప్పుకోవాలి. అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు చూస్తున్నారు, ఏమైనా విజువల్ వండర్స్ ఉంటే గ్రాఫిక్స్ ఎలా ఉందో చూస్తున్నారు, అండ్ కథ కొంచెం డిఫరెంట్గా ఉండడం. మళ్ళీ ఈ మధ్య కాలంలో దైవత్వం ఎక్కువ ఉండడం, లైక్ హనుమాన్ సినిమా చూసిన, నిన్న మిరాయి ట్రైలర్ చూసిన, ఇంకొన్ని సినిమాలు దైవత్వం ముట్టిపడుతూ దేవుడికి చాలా దగ్గరగా వెళ్తున్నారు. ఇలా ఉన్నాయి. ఒకప్పుడు లైక్ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఉన్నటువంటి సిట్యువేషన్స్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే ముఖేష్ ఖన్నా గారు ఒక బాలీవుడ్ సినిమాకి ఒరే టాలీవుడ్ సినిమాలో పలానా పుష్ప సినిమాని చూసి మీరు నేర్చుకోండి, కంటెంట్ని మార్చుకోండి అని చెప్పడం నిజంగా చాలా అరుదైన విషయం. అందుకే కావచ్చు మనకి ఇప్పుడు మొన్న నంది అవార్డు గెలిచింది, అంతకుముందు ఫిలింఫేర్ అవార్డు గెలిచింది. నాకు తెలిసి నెక్స్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా వెతుక్కుంటూ పుష్ప 2కి వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సో థ్యాంక్ యూ సో మచ్.